అక్రమ కట్టడాల కూల్చివేత నాలాల పరిరక్షణ అంటూ అప్పట్లో కేసీఆర్ పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. హైదరాబాద్ ను ముంచెత్తిన సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతపై సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా శరవేగంగా చేస్తుంది. అప్పుడు తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయినట్లు కేటీఆర్ సీన్లోకి వచ్చి బుల్డోజర్లకు అడ్డం పడతానంటున్నారు. ఆ క్రమంలో బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటజీ తీవ్ర విమర్శల పాలవుతుంది. మాటలు చెప్పడంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను మించిన వారు ఉండరు. అందుకే ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. టీఆర్ఎస్ స్థాపన దగ్గర నుంచి ఉద్యమ సమయంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు ఆ మాటల గారడీతోనే ఆయన చెలాయించారు. అయితే మాటలే కానీ చేతలు ఉండవని తేలడంతో 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు ఆయన్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసేశారు. అప్పట్లో భారీ వర్షాలు హైదరాబాద్ని ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అక్రమ కట్టడాలు గుర్తొచ్చాయి. నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చివేస్తామని ప్రకటించారు. కొత్తగా అక్రమ కట్టడాలు నిర్మించి ఆస్తులు పాడు చేసుకోవద్దని ప్రజలకు సూచనలు కూడా చేశారు. ఆ కూల్చివేతలను పాజిటివ్గా ఫోకస్ చేయాలని మీడియాను రిక్వెస్ట్ చేశారు. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1 కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. హైదరాబాద్ లో నాలాలపై 28,000 అక్రమ కట్టడాలున్నాయని, వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తామన్నారు. ప్రతి సర్కిల్ కు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి కొత్తగా అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్ట చర్యలు చేపడతామని ప్రకటించారు. అయితే అక్రమ కట్టడాలు కూల్చివేయలేదు సరికదా, మరిన్ని అక్రమాలకు పచ్చజెండా ఊపారన్న ఆరోపణలున్నాయి. మాటలు తప్ప చేతల్లో ఏమీ చూపించలేకపోయిన కేసీఆర్ ను ప్రజలు మాజీని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైన హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తోంది. చెరువులు, నాళాలను కబ్జా చేసిన ప్రతి చోట వాలిపోయి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. అక్రమ కట్టడం గురించి ఫిర్యాదు అందగానే బుల్డోజర్లు అక్కడ ప్రత్యక్షమై వాటి పని అవి చేసుకుని పోతున్నాయి. ఆ కూల్చివేతలను ప్రజలు, పర్యావరణవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్ గా, రంగనాథ్ కమిషనర్ గా ఏర్పాటైన హైడ్రా స్పీడ్ రోజురోజుకి పెరుగుతోంది. ఆ క్రమంలో నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడు చెప్పిన మాటలు ఆచరణలో ఏమయ్యాయి పెద్దసారు అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు హైడ్రా పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కేటీఆర్ ప్రకటనలు ఉండడంపై సెటైర్లు విసురుతున్నారు. ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు గత ఒక 70-80 ఏళ్ల నుంచి జరుగుతూ వచ్చినాయి. పేదవాళ్ళు అక్కడికి వచ్చి కట్టుకున్నారు. మీరిచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి. నేను అనేదల్లా ఒకటే, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా పేదలకు న్యాయం చేద్దాం. ఏ దిక్కు లేని వాడికి, అభాగ్యుడికి అండగా నిలబడదామన్నదే మా పార్టీ సిద్ధాంతం. తప్పకుండా అండగా నిలబడతాం. ఆక్రమణలను మేము కూడా ప్రోత్సహించాం. కానీ అందులో నుంచి తొలగించేటప్పుడు మాత్రం మానవీయంగా వాళ్ళని ఇళ్లలో పెట్టండి, రోడ్డు మీద, బజార్ మీద పడేయకండి. చిన్న పిల్లలను, మహిళలను వాళ్ళ పట్ల కర్కశత్వంతో, మానవత్వం లేకుండా వ్యవహరించకండి. ఇది మంచి పద్ధతి కాదు అనే మాట కూడా చెబుతూ, ఇక ఆక్రమణలు కూలగొట్టాలంటే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. జిహెచ్ఎంసీ బిల్డింగే నాలా మీద ఉంది. ఇలా హైడ్రా కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీదే ఉంది. గ్రేటర్ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పగబట్టిందని కేటీఆర్ విచిత్రంగా వాదిస్తున్నారు. అప్పుడు తండ్రి కేసీఆర్ చెప్పిన మాటలు మర్చిపోయిన కేటీఆర్కి ఇప్పుడు కంటోన్మెంట్ బైపోల్స్ లో తమ పార్టీ ఓడిపోయిందన్న విషయం కూడా గుర్తున్నట్లు లేదంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ బాసులు అలా కానిచ్చేస్తున్నారు.